మాది బనగానపల్లె. నా పేరు వెంకటలచ్చమ్మ. నంద్యాల జిల్లా. మేము ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర బంకు పెట్టుకున్నాం. 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి వాళ్ళు మమ్మల్ని పీడిస్తూనే ఉండాలి. సీక్రెంట్లు ఇవ్వాలా, కూలింగ్స్లు ఇవ్వాలా, అవి ఇవ్వాలా, ఇవి ఇవ్వాలా, ఎత్తేయాలా, మీరు ఇక్కడ ఉండకూడదు, మాకు అది కట్టాలా, ఇది కట్టాలా, మాకు 2 లక్షలు ఇవ్వాలా, ఏడు తీసుకొచ్చి ఇస్తారా, ఏం తీసుకొచ్చి ఇస్తారని మమ్మల్ని పీడిస్తున్నాడు ఆర్టీసీ వాళ్ళు. అర్ధరాత్రి పూట ఎప్పుడు ఎత్తేసినారు, మాకు కూల్ చేసినారు ఆర్టీసీ వాళ్ళు. డిఎం సారు ఎప్పుడు మా బంక్ కాడికి వచ్చి చిన్న పెద్ద గోల్డ్ ప్యాక్ ఇవ్వండి, కూలింగ్స్ ఇవ్వండి, నీళ్ళ బాటలు ఇవ్వండి అన్ని అడుగుతున్నాడు, సతాయిస్తున్నాడు సార్ మమ్మల్ని. అయితే వాళ్ళైతే సతాయిస్తున్నారు. తీసుకుంటాడు, డబ్బులు అయితే ఇవ్వడంలే. దాని నుంచి మేము ఇవ్వడం లేదని, నాకు 2 లక్షలు ఇస్తారా, 3 లక్షలు ఇస్తారని డిఎం మాకు పీడిస్తున్నాడు, మమ్మల్ని సతాయిస్తున్నాడు. దాని వలన మా బంకు ఏడ తీసేసినారో, కూల్ చేసినారు. మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము. డిఎం సార్ మీదే కంప్లైంట్ ఇచ్చినాము. బనగానపల్లె పట్టణంలో ఆర్టీసీ డిపో మేనేజర్ దుర్మార్గమైనటువంటి విధానాల వల్ల దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డిపో మేనేజరు ఈరోజు లంచం ఇవ్వనటువంటి వాళ్ళ మీద, ఒక అభాగ్యురాల మీద, ఆవుల లక్ష్మీదేవి అయినటువంటి ఆమె మీద బంకుని తొలగించి ఆమె రోడ్డు మీద పడేసి దుర్మార్గమైనటువంటి చర్య చేస్తా ఉన్నాడు. ఈరోజు పేద ప్రజల మీద కాదు నీ ప్రతాపం, ఈరోజు ఆర్టీసీ స్థలాలు అనేకం కూడా ఈరోజు కబ్జా అవుతున్నాయి, బహిరంగంగానే ఆక్రమించుకుంటా ఉన్నారు. ఇదే పేదవాడు జీవించడం కోసం, బతకడం కోసం, వాని జీవన పోరాటం కోసం ఈరోజు చిన్న బంకు పెట్టుకుంటే ఆ బంకుని తీసుకుని పోయి దౌర్జన్యంగా వాళ్ళ సిబ్బంది దాన్ని తొలగించడం అనేటువంటి దుర్మార్గమైన చర్య. కాబట్టి బనగానపల్లె ఆర్టీసీ డిపో మేనేజర్ పైన కేసు నమోదు చేయాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఖచ్చితంగా సిపిఐగా ఈ బనగానపల్లె పట్టణ అభివృద్ధికి కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆ సుందరీకరణకి మేము ఖచ్చితంగా సహకరిస్తాం. కానీ అలాగా పేద ప్రజల్ని పొట్టగొట్టేటువంటి పని మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళకి ఉపాధి చూపించి, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపించి దాన్ని తొలగించాల్సింది తప్ప బలవంతంగా, దౌర్జన్యంగా అర్ధరాత్రి ఇలాంటి సంఘటనలకు పాల్గొనే వారి పరమైన ఆర్టీసీ సిబ్బంది మీద కేసు నమోదు చేయాలని ఇక్కడ రూరల్ సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐ గారు వెంటనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మేము చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని అంశం మీద ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నమస్కారం, నా పేరు శశిభూషణ్. ఆర్టీసీ బనగానపల్లి డిపో మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రొటెక్షన్తోనే ఆ బంకును మా స్థలం నుంచి తొలగించినాము. నా మీద ఆరోపణలు చేస్తూ తగని ఆరోపణలు చేస్తూ ఒక ఆమె మాట్లాడింది. అయితే ఆమె ఆరోపణలు చేసినట్టు తాగడం కానీ, సిగరెట్లు కానీ, మందు కానీ, బీడీలు కానీ ఎటువంటి అలవాటు నాకు లేదు. ఆమె ఆరోపించినట్టు అసలు ఆమె ఎవరో కూడా తెలియదు. ఆమె ఆ బంకు దగ్గరికి మేము పోయినప్పుడు, వేసిన బంకు దగ్గర పోయినప్పుడు అక్కడ ఎటువంటి మనుషులు కూడా లేరు. వాళ్ళు 2 రోజులు బంక్ వేసినారు, వెళ్ళిపోయినారు. అవన్నీ ఆరోపణలు మాత్రమే. మేము మా యొక్క ప్రొసీజర్ ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ స్థలాల్లో ఆక్రమణ జరిగితే వెంటనే వాటిని తొలగించే పనిచేశాము. ఏపీఎస్ఆర్టీసీ స్థలాలను ఆక్రమించుకోవడం, మేము తొలగించడం వల్లనే ఈ యొక్క ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి.